ఆ కొండకి త్రేతాయుగంలో అంజనాచలము అని పేరు వచ్చింది అంటే అటువంటి మహానుభావుడు పుట్టాడు కనుక అంజనాచలము అని ఆయన తల్లి పేరు మీదుగా ఆ కొండ పేరు పొందింది. అందుకే ఆ కొండ ఎక్కుతున్నప్పుడే ఆ కొండని చూసినంత మాత్రం చేత తస్య దర్శన మాత్రేణ అంటారు. ఆ కొండ వంక ఒక్కసారి చూస్తే చాలట బుద్ధిలో స్పష్టత, బుద్ధిలో నైర్మల్యము ఏర్పడతాయి. ఎందుకని ఆ కొండకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయన్న ఆలోచన చెయ్యగానే ఓ మనం ఇలా బ్రతకకూడదు, ఇలా బ్రతకాలి అన్న ఆలోచన వస్తుంది. అంతే తప్ప కేవలం కొండకి వెళ్ళిపోవడం అని కాదు అక్కడ అర్థం. ఆ కొండ యొక్క గొప్పతనాన్ని, దానికి వచ్చిన పేర్లని, పేర్ల వెనక ఉన్న చరిత్రని పరిశీలించినప్పుడు ఒక మనిషి ఎలా బ్రతకకూడదో చెప్పిన కొండ, ఒక మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన కొండ. అందుకే కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలీతి. అదే కొండకి ద్వాపర యుగంలో శేషశైలము అని పేరు వచ్చింది. శేషశైలము అని పేరు రావడానికి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని ఉటంకిస్తారు. ఒకానొకప్పుడు జైవిజయులు ఇద్దరూ కూడా సనకసనందనాదుల చేత శపింపబడి భూలోకంలో రాక్షసులుగా జన్మలెత్తితే ఆ సమయంలో శ్రీ మహావైకుంఠంలో ఆ లక్ష్మీనారాయణులకి ద్వారపాలకులుగా ఉండడం కోసమని సాక్షాత్తుగా ఆదిశేషుణ్ణి నియమించాడు పరమాత్మ. ఆదిశేషుడే కాపలివాడిగా అక్కడ నిలబడి ఉన్నాడు, ద్వారమును కావలి కాస్తున్నాడు. ఎక్కడి నుంచో ముఖ్య ప్రాణుడు బయలుదేరి వచ్చాడు. ముఖ్య ప్రాణుడు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే వాయుదేవుడికి అన్వయం అవుతుంది. ఎందుకని వాయు ప్రాణ సుఖం వాయు వాయునాశం పరిత్యక్తం సుఖం విందతే జగత్ అంటారు. వాయువే ప్రాణము. ఊపిరి ఎంతసేపు లోపలికి వెళ్ళి బయటకు వస్తోందో అంతసేపే మీరు బాగున్నారా 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 అని అడుగుతారు. లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి రాకపోయినా, బయటికి వచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా శివము శవమైపోతుంది. ఆ లోపలికి వెళ్ళడం బయటికి రావడం మన చేతిలో లేదు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఊపిరి తిరుగుతోంది. అందుకే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు. ఆ వాయు చలనము వలననే ప్రాణులన్నీ సుఖాన్ని పొందుతున్నాయి. గాలి వెయ్యకుండా ఉడికిపోతోంది అనుకోండి, ఎవరు ఎక్కువసేపు కూర్చోలేరు. అదే హాయిగా గాలి వస్తోంది అనుకోండి, సంతోషాన్ని పొందుతారు. వాయువే ప్రాణము, వాయువే సుఖము. ఆ వాయువు లేదనుకోండి, శరీరము లోపల వాయువు తిరగలేదనుకోండి, కాష్టభూతాన్ని జిజ్ఞిరే అంటారు. కర్ర ఎలా అయిపోతుందో శరీరం అలా అయిపోతుంది. కర్రను పట్టుకుని యువతల వైపు ఎత్తితే మొత్తం కర్ర పైకి లేస్తుంది. ఊపిరి ఆగిపోయిన తర్వాత లోపల వాయు చలనం ఆగిపోయింది అనుకోండి, ఆ శరీరాన్ని కొంతసేపు అయిన తర్వాత పాదం పట్టుకుని పైకెత్తితే కర్ర ఎలా లేస్తుందో శరీరము కూడా అలాగే లేస్తుంది. అలా బిగుసుకుపోయేటట్టుగా అయిపోతుంది ఆ వాయు చలనము శరీరములో ఆగిపోతే. అందుకే వాయువునకు ముఖ్య ప్రాణుడు అని పేరు. ముఖ్య ప్రాణుడైనటువంటి వాయువు ఏదో చాలా ముఖ్యమైన కార్యం మీద శ్రీహరి దర్శనం కోసమని వైకుంఠానికి వచ్చారు. వచ్చి గబగబా లోపలికెళ్ళి మాట్లాడడం కోసమని ప్రయత్నం చేశాడు. ఆదిశేషుడు అడ్డుపెట్టాడు. ఆ అడ్డు పెట్టడం తప్పు కాదు, ఎందుకంటే ఆయన ద్వారపాలకుడు, ఆయన ఆ కర్తవ్యంలో ఉన్నారు. ఆపడం తప్పు కాదు. ఆపి ఒక మాట అన్నారు, నువ్వు ఎంత ముఖ్య ప్రాణుడవైనా కావచ్చు, ఎంత ముఖ్యమైన విశేషం మీద మాట్లాడడానికైనా శ్రీహరి దగ్గరికి వెడుతున్నవాడివి కావచ్చు, కానీ ఇక్కడున్న నేనెవరో తెలుసా? అందరికన్నా గొప్పవాణ్ణి నేనే.